గొప్పతనాన్ని బట్టి వందనాలు నాయన. ఈ రీతిగా మీ ప్రజలు వచ్చిన వారందరిని బట్టి వందనాలు. రాలేనటువంటి వ్యక్తుల కొరకు కూడా వారిని ఆసక్తి కలగజేయండి. వారికి మంచి తండ్రి మనస్సు దయచేయండి. మిమ్మల్ని ఆరాధించడానికి వారిని నడిపించమని వేడుకుంటున్నాం. యేసు మీ మహిమ నా మీద ప్రకాశింపజేయండి. మీ మాటతో నన్ను దీవించమని యేసు రక్షణ గల నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ అన్ని అవయవ భాగాలు ఇష్టమేనా? మీ అవయవ భాగాలు ఇష్టమేనా కాదా? అందరికీ మన అవయవ భాగాలు ఎంతో ఇష్టం కనుక మన అవయవ భాగాలు చక్కగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది చూసినప్పుడు దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి శరీర ఆకృతిని బట్టి అవసరతను బట్టి మనకిచ్చినటువంటి అవయవ భాగాలతో దేవుణ్ణి ఘనపరచాలి. అంత శరీరం బాగుండి ఒక ఏలే చిన్నగా మంట వచ్చిందనుకో, మంట మండుతుందనుకోండి, ఇది కాలిపోలే మండుతుంది, ఇది ఇక్కడికి అంటుతుందో ఏమనేటువంటి డౌట్ కూడా ఉంటుంది కదా. ఇంతవరకే కాలుతూ ఉంది, ఇంకొంచెం ఎక్కువ అవుతుందేమో. అప్పుడు ఎక్కడికి పోవాలి? డాక్టర్ దగ్గర పోవాలి. పోనీలే కాలని అనుకుంటుంటారా ఎవరైనా? ఎవరు ఉండరు. కనుక ప్రతి అవయవ భాగం దేవుడు మనకు ఇచ్చాడు. దీని యొక్క ప్రాధాన్యతలను కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 47వ వచనం 48వ వచనం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, కన్ను సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నారు. కన్ను చాలా ప్రాముఖ్యమైనది, చాలా డెలికేట్ అయినటువంటి భాగం. కనుక కన్నులో ఏ చిన్నది పడినా సరే ఆ కన్ను యొక్క దృష్టి లోపించిన మనకెంతో బాధ అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మీలో 2 కళ్ళు ఉంటే, 2 కళ్ళుండి ఒక కన్ను నేను అభ్యంతరం భరిస్తే ఏం చేయాలంట? అంత ఈజీగా పీకేయడం వస్తే బాగుండేది కదా. అది పీకేస్తే కష్టమే కదా, రక్తము గారుతుంది కదా. ఈజీగా వస్తుందా కన్ను? కనుక ఆయనైతే చెప్తున్నాడు, దాన్ని పెరికి పారవేయి అన్నాడు. కనుక 2 కన్నులుండి నరకంలోనికి పోవడం కన్నా ఒంటి కన్నుతో దేవుని రాజ్యానికి పోవడం మేలు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో చేరాలి అంటే గుడ్డివాడైనా పర్లేదు, కానీ దేవుని నామానికి అవమానం తెచ్చేవాళ్ళుగా ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ సారం కలిగిన ఉప్పు, సారం లేని ఉప్పు అని కూడా చెప్పారు కదా. ఉప్పు సారం కలిగినది అయితే అది మంచిది. ఉప్పు నిస్సారం, సారం లేకపోతే అది తినడానికి కానీ దేనికి పనికిరాదేది, రోడ్డు మీద పడేయడానికి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుని యొక్క మాట మరీ చెప్తుందంటే, ప్రతివానికి ఉప్పు అగ్ని వల్ల, నిప్పు వలన, రుచి వలన సారం తెలుస్తుంది. కనుక మంట మండుతుందంటే అది కాలుతుంటే దాని యొక్క తీవ్రత ఏంటో తెలుస్తుంది. తర్వాత రుచి సారం వలన తెలుస్తుంది. సారం కలిగితే సారం కలిగిన వాళ్ళు ఉండాలి. అగ్ని కలిగినటువంటి వ్యక్తులుగా జీవితంలో అలాంటిది కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తోంది. ఇక్కడ 42వ వచనం నుంచి చూస్తే,
నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. హల్లెలూయా. అభ్యంతరకరములు అనేటువంటివి ఉండకూడదు. అభ్యంతరం కనుక చిన్నవాడైనా సరే అభ్యంతరకరంగా, చిన్నవానికైనా సరే అభ్యంతరకరంగా ఏం చేయొద్దు, ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే ఎవరైనా సరే ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఎక్కడికి పోవాలంట? ఎక్కడికి? పెద్ద రాయి దగ్గరికి పోవాలి కదా. తిరగట్టి రాయి అంట మళ్ళీ కదా. తిరగటి రాయి కట్టుకొని సముద్రంలో పడవేయబడుట వానికే మేలంట. ఇంకొకటి మేలు కాదు, వాళ్ళకే మేలు అని చెప్తూ అనేక విషయాలు చెప్పారు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల వారిని నరికివేయం. హల్లెలూయా. ఇప్పుడు అభ్యంతరకరమైనటువంటి రోగాలు ఉన్నాయి. షుగర్ వస్తే మన మధ్యలో సుధీర్ ఫ్రెండ్ ఒక 25 ఏళ్ళ అబ్బాయి, 25 సంవత్సరాల అబ్బాయికి షుగర్ వచ్చింది. షుగర్ వస్తే ఖాళీ వేళ్ళు కొన్ని తీసేశారు. ఖాళీ వేళ్ళు కొన్ని తీసేశారు నిర్దాక్షిణంగా. ఈ యొక్క ప్రాకుడు పురుగులాగా ఇంకా అవయవ భాగాలకు పారకుండా ఉండడానికి కొరకు 25 ఏళ్ళ అబ్బాయికి ఆ యొక్క తీసేశారు ఆ వ్రేళ్ళు. ఆ వ్రేళ్ళు ఎంతో చాలా ఇంపార్టెంట్ కనుక ఆ వ్రేళ్లను తొలగించేశారు. క్యాన్సర్ వస్తే కొన్ని భాగాలు తొలగిస్తారు. ఆ వ్యక్తికి అవి ఇబ్బందికరం కనుక వాళ్ళ మీద ఏం కోపం ఉండదు. వాళ్ళకి డాక్టర్లకి ఏమైనా కోపం ఉంటుందా మన మీద? ఏమీ కోపం ఉండదు. మిగతా బాడీకి అంతటికి కూడా ఇన్ఫెక్షన్ కాకుండా వాళ్ళ బాడీని క్షేమంగా ఉండడానికి కొరకు వాటిని తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మధ్యకాలంలో మాకు తెలిసిన అబ్బాయి ఒకటి, వాడికి కూడా షుగర్ ఉండి చిన్న వయసులోనే పెళ్లి కాలే, ఒక్కొక్కటి భాగం ఇంత 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 మోకాల దాకా తీసేస్తామన్నారు. తీసేస్తున్నందువలన ఆయన చనిపోయాడు. కనుక ఈ ఎంత ప్రమాదకరం అంటే బైబిల్ గ్రంథంలో ముందుగానే చెప్పారు. ఇప్పుడు షుగర్ సంబంధంగా ఇప్పుడు వచ్చాయేమో కానీ బైబిల్ గ్రంథంలో ముందుగానే చెప్పారు. అభ్యంతరకరంగా ఏదైనా ఉంటే దాన్ని తిరిగి తీసి పాడేసేయండి అంటే. నాకు ఈ భాగం చూస్తే అనిపించింది, ఎంతమంది అన్ని అవయవాలతో పరలోక రాజ్యం చేరుతారు అని. నీ కన్ను అభ్యంతరపరిచినా, నీ చెయ్యి అంత అభ్యంతరపరిచినా, నీ కాలు అభ్యంతరపరిచినా, ఏది అభ్యంతరకరంగా ఉంటే దాన్ని తీసేయి అన్నాడు. కనుక ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తాం కనుక కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్తారు కదా. అదేంటి? రివెంజ్ కొరకు. ఇది ఇక్కడ రివెంజ్ కొరకు కాదు, నువ్వు బాగుండాలి అంటే దాన్ని తొలగించాలి. హల్లెలూయా. నువ్వు బాగుండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే అది తొలగించాలి. దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది ఏంటంటే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని ఏం చేయాలంట? నిర్దాక్షంగా కదా. మనం నాకు ఇంజెక్షన్ తీసుకున్నానికి కష్టం, మామూలుగానే ఇంజెక్షన్ తీసుకోను. ఎవరైనా ఇంజెక్షన్ ఏంటి షుగర్ వ్యాధికి ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అది దగ్గరకు వస్తూనే నాకేదో అనిపిస్తూ ఉంటుంది. అది పెద్ద నొప్పి ఏమీ ఉండదు, కొంచెం చిమ్చిమ అంటే. అలాంటిదే చిన్న నీడిల్, కనబడిన నీడిల్ నా ఒంట్లోకి తీసుకోవడమే కష్టం. అయితే మనం సునాయాసంగా చదువుతున్నాం, అబ్బా నీ కన్ను అభ్యంతరపరిస్తే ఈజీగా తీసి పడేయి. నేను అన్నంత ఈజీ కాదు కదా. నేను కత్తి ఉండాలి, కత్తి నరికే ఏంటి కటిక వాళ్ళ అంగట్లో దొరికే కత్తులు ఎట్లా ఉంటాయి? షార్ప్ ఉంటాయి, భయంకరమైనటువంటి ఏంటి బరువుతో ఉంటాయి. బరువు పదునుగా ఉంటేనే అది నరకబడతాయి. కనుక బరువు పదునుగా లేకుండా చిన్న చిన్న
ఇంట్లో కట్ చేసేటువంటి చిన్న కత్తెరలు పనికొస్తాయా? కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీవు ఆరోగ్యంగా ఆనందంగా దేవుని రాజ్యంలోనికి పోవాలి అంటే అభ్యంతరం ఏదుందో అది మన నుంచి తొలగిపోవాలి. అర్థమవుతుందా? పురియమా పురియరా? అర్థమవుతుంది కదా. కనుక ఒక్కొక్కసారి కూరగాయలకు వస్తున్న కత్తె కొంచెం దిగిందనుకో, ఆటోమేటిక్గా నోట్లోనికి వెళ్ళిపోతుంది, సేపు ఇది అవుతుంది. మళ్ళీ ఎక్కడికైనా పోతే ఓ 2-3 కుట్లు పడిందంటే వరుసగా చెప్తాం కథలుగా. అనుకోకుండా తగింది, ఎన్ని కుట్లు పడ్డాయి, అనుకోకుండా పడిపోయా, ఎన్ని కుట్లు పడ్డాయి, అనుకోకుండా ఇది అయిపోయింది, ఇంత ఖర్చు అయిపోయింది అంటాం. కానీ ఇక్కడ ఎవరు శిక్షించే వాళ్ళు లేరు. ఎవరు శిక్షించుకోవాలంట? ఎవరికి వారే. నీ దేహంలో ఏ భాగం నేను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి, గట్టిగా కోపంగా చెప్పాలి. తీసేయండి మంచిది, అట్లా కాకుండా ఎలా చెప్పాలి? నరికేయి, పొడిసేయి అన్నట్లుగా చెప్పేసేయాలి కదా. తీసేయి అన్నట్లు దేవుని వాక్యం చెప్తుంది. అభ్యంతర పరిచినలా నీకు 2 చేతులు కలిగి ఎక్కడికి? నరకంలోని ఆరని అగ్నిలోనికి పోట కంటే అంగాలు లేకుండా, అంగహీనుడవై అంటే అంగాలు లేకుండా జీవంలోనికి ప్రవేశించటం మేలు. ఏది మేలు? ఏది మేలు? అంగాలు లేకుండా ఉంటే కదా, 2 చేతులు లేకుండా ఉంటే. వేరే వాడిని ఎవరినో కొట్టామనుకో, అప్పుడప్పుడు మన పిల్లల్ని మనం కొడతాం కదా. అయ్యో అనుకోకుండా ఇంత దెబ్బ కొట్టాను, నేను ఎంత పాపిస్ట్రీ వాడిని, పాపిస్ట్రీ దాన్ని అని చెప్పి మనమే ఏడుస్తాం. అలాంటి పరిస్థితిలో ఉంటే నిత్య జీవానికి పోవడం కంటే, నిత్య జీవం లేకుండా బ్రతకడం కంటే, నరకానికి పోకుండా ఉండాలి అంటే అంగాలు 2 కూడా లేకుండా పోవాలి. నేను కొన్ని రోజుల నుండి ధ్యానం చేస్తా ఉన్నదాన్ని. మరి అందరు కూడా అంగములు అన్నీ ధరించుకొని వెళ్ళేవారు ఎంతమంది? అంగాలు ధరించుకొని పరలోక రాజ్యం వెళ్ళేవారు ఎంతమంది? అంగహీనులుగా దేవుని రాజ్యంలోనికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? ఏమేమి మమ్మల్ని ఇది చేస్తాయి? ప్రతి దాంట్లో అభ్యంతరం ఆటంకం, వద్దు అనేటువంటిది కదా. ప్రతి చిన్న పిల్లవాడు అటు అగ్ని దగ్గరికి పోతుంటే నో, ఇటు ఐస్ క్రీమ్ దగ్గర పోతుంటే నో కదా, ఇక్కడ ఆటలు ఆడడానికి పోతుంటే నో, కానీ ఎటు చూసినా నో 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 అలా అనిపిస్తుంటే ఆయనకి ఎంత కోపం వస్తుందంటే ఏడుపు, చాలా విపరీతమైనటువంటి ఏడుపు వస్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తుందంటే మీరు రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఈ అంగాలన్నీ పనికిరావంట. అందరు పిహెచ్సి పోతారు కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ పీపుల్ అంతా ఎక్కడ పోతారు? ఆ బస్లో చూస్తే పిహెచ్సి, అది ప్రారంభించిన గడియల్లో పిహెచ్సి చూసింది. పిహెచ్సి వాళ్ళకి ఏ సీట్ పెడతారు? ముందు సీటు పెడతారు కదా. వాళ్ళు ఎంత కష్టం లోపల దాచుకున్నా సరే ఈ పిహెచ్సి సీటు మాది కదా. మనకెంత కాళ్ళు నొప్పులు పుట్టినా సరే వాళ్ళకి కొంచెం ఏదో చిన్న డిఫార్మాలిటీ ఉంటే వాళ్ళకి తీసుకోండి సీట్ అని చెప్పి ఇస్తారు కదా. దేవుని వాక్యం చెప్తుంది అభ్యంతరాలు అనేటువంటివి రాకుండా చూసుకోవాలి. ఏ అవయభాగం అభ్యంతరం పరిస్తే దాన్ని నరికి పారేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత ఏంటి? పాదములు, పాపం చేయటం వారి పాదములు పరిగెత్తుతున్నవని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత నీ పాదం నిన్ను అభ్యంతరపరిచినలా దానిని కూడా నరికేయాలి. నీ పాదము నిన్ను అభ్యంతరపరిస్తే
దాన్ని నరికేయాలి అని అంటా ఉన్నారు. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడటం కంటే హల్లెలూయా కొంటివాడుగా నిత్య జీవం పోవడం అన్నా మేలు. ఇక అన్నీ చూసుకొని అవయవభాగాలు అన్నీ చూసి మురిసిపోవడం కన్నా, మురిసిపోతూ ఎక్కడ పోతారు? నరకానికి పోవడం కన్నా ఒక కాలు లేకుండా, ఒక కన్ను లేకుండా, ఒక చెయ్యి లేకుండా దేవుని యొక్క రాజ్యంలోనికి పోవడం మేలు కదా. దానికి శిక్ష ఎవరేయాలి? ఎవరో వేయక్కర్లే. ఎవరు వేసుకోవాలి? మనమే శిక్ష విధించుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఆయన చంపేయి అని చెప్పట్లే కదా, వాళ్ళు కన్ను వీరకేయి అని చెప్పట్లే. అట్లా చేస్తే అభ్యంతరం. ఇలా నిన్ను నువ్వే నిర్ధారించుకోవాలి. ఎవరో చెప్పక్కర్లేదు. ఎవరు నిర్ధారించుకోవాలి? నా థింకింగ్ బాగాలేదనుకో, నా యొక్క ఆలోచన విధానం ఎవరికి తెలుస్తుంది? ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. నీ ఆలోచన బాగలేకపోతే నీ ఆలోచనల నుండి వాటన్నిటిని తొలగించుకోవాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంది. తర్వాత నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా ఎక్కడ దూరంగా వాడేయాలి కదా. కన్ను ఆపరేషన్ అయిందా అంటే అయ్యింది, ఆ కన్ను పీకేశారు కనుక అలాంటి పరిస్థితుల్లో అది దూరంగా తీసి పారవేయాలి. చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది పరలోక రాజ్యం చాలా సులువుగా దొరుకుతుందేమో అని. చాలా మన ఇష్టం వచ్చినట్లు చాలా మెచ్యూర్డ్ అయితేనే తప్ప దేవుని వాక్యం చెప్తుంది ఆ రాజ్యంలో మనకి స్థానం కలుగుతుంది. 2 కన్నులుండి ఒక ఆమె ఏదో మేళాకు పోయిందంట. మేళాకు పోతే ఆమె కన్నులు అందరిని బట్టి ఆమెను అందరు కలిసి ఏం చేశారు? గొప్ప వ్యక్తిని చేసేసారు. పూసలు అమ్ముకునేట ఆమెను కదా, ఏదో లీసా కనుక అట్లా దేవుని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో కొంచెం అందంగా కనబడితే ఇక వాళ్ళు చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఏమి చేస్తారు? కనుక కన్ను అభ్యంతర వరిస్తే దాన్ని తీసేయి. ఈ లోకంలో గుడ్డోళ్ళన్నా కొంచెం సేపు ఓకే, కానీ పరలోక రాజ్యం సంపాదించుకున్నామనేటువంటి ఘనత గౌరవం మనకి దొరకాలి. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెప్తుంది 2 కన్నులు కలిగి ఒకే కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించటము మేలు. హల్లెలూయా. హల్లెలూయా. డాక్టర్ ఈ కన్ను ఊకి అభ్యంతరం పరుస్తుందని తీసేయండి అంటే ఆయనకు అభ్యంతరం లేకుండా నంతసేపు ఏం పర్వాలే కదా. మనకు అభ్యంతరం ఉంటే మనం చెప్పినంత అయినా సరే ఆ డాక్టర్ అన్ని అవయవాలు బాగున్నాయి, ఈ కన్ను మరీ బాగుంది అని చెప్పినా సరే ఆయన తీసేయమని ఎంత బాధ ఆయనను ప్రాధేయపడినా సరే ఆయన కన్ను బాగుంది నేను తీసేయను అంటాడు. నీకు ఎంత ఫీజు అన్నా ఇస్తాను కానీ తీసేయి అన్నా సరే నేను ససేమిరా తీసేయను అంటాడు. అదే ఏదైనా రోగం వచ్చి క్యాన్సర్ వచ్చో షుగర్ వచ్చో ఏదో వచ్చి ఆయన పెట్టండి ఇది ఉండని అని అంటే అన్నిటికీ ఏమవుతుంది? స్ప్రెడ్ అవుతుంది. కనుక దీన్ని అర్జెంటుగా తీసేయడమే మేలు అని చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరు కాళ్ళు కట్ చేసుకున్న వాళ్ళంతా సొంత ఇష్టంతో కట్ చేసుకుంటారా? చేతులు కట్ చేసుకున్న వాళ్ళంతా సొంత ఇష్టంతో కట్ చేసుకుంటారా? కానీ దేవుని వాక్యం చెప్తుంది ఈ లోకంలో మనకు అవయవ భాగాలు ఎంత అవసరమో దేవుని సన్నిధిలో అభ్యంతరం లేకుండా బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది నరకములో కూడా పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకంలో కూడా ఈ తుంటరి నరకంలో పోతేనన్నా బాగుంటాడా అంటే అక్కడ కూడా బాగుంటాడంట. అక్కడ కూడా మంట అంటుకుంటేనే తిట్టుతూనే ఉంటాడు. అక్కడ కూడా మంట అంటుకుంటేనే అరుస్తూనే ఉంటాడు కదా. తొందరగా నీళ్ళు పంపించకపోతే లాజర్ను కదా
మా ఇంట్లో ఇంతకాలం ఉండే దుర్మార్గుడు ఇంకా పంపించలేదు, ఒక చిక్క నీళ్ళని వేయలేదు, ఇన్నిసార్లు చెప్తున్నా వింటలేడు. కనుక అక్కడికి పోయినా సరే దుర్మార్గుడి యొక్క పురుగు చావదు. కనుక దేవుని వాక్యం చెప్తుంది. దాన్ని సరిచేసేవాడు ఎవరంటే ఈ లోకంగానే ప్రభు మనకిచ్చినటువంటి విషయాలను బట్టి దేవుడికి తీర్పు చెప్పాలి అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా పూసగుచ్చినట్లు దేవుడు చెప్తున్నాడు. నీ కన్ను అభ్యంతరం పరచొద్దు, నీ కాలు అభ్యంతరం పరచొద్దు, నీ చెయ్యి అభ్యంతరం పరచొచ్చు. ఏదైనా సరే దేవుడికి అయిష్టమైనదైతే దాన్ని తొలగించండి. హల్లెలూయా. ఒకసారి దేవుడు అట్లా పిలిచాడు అనుకో, లైన్లో రండి, ఏం అభ్యంతరం ఉన్నాయి నేను చెక్ చేస్తా అన్నాడు. మనమే అనుకుంటాం, నాకు అన్నీ బాగున్నాయి, నేనేమి కూడా స్పందన లేదు, నాకు మంచిగా ఉన్నాయి అని అనుకుంటే సరే. ఎవరి పేరైన జీవగ్రంథమందు రాయబడకపోతే కనుక జీవగ్రంథంలో రాసిన పేరు తెలుస్తుంది కదా దేవుడికి. కనుక ఆయన మన అన్నీ కూడా నువ్వు ఇక్కడ నడిచావు, అక్కడ తిరిగావు, ఇలా మాట్లాడావు, అలా మాట్లాడావు, ఆ బుక్ అంతా తీసుకొచ్చినప్పుడు ప్రతి అవయవ భాగాలు గూర్చినటువంటి లెక్క కూడా చెప్పాలి. హల్లెలూయా. నేను ఆయన కొట్టలేదు సార్, ఊరికే ఇట్లా అన్న తగిలింది అంటే కుదరదు. ముద్దు కూర కొట్టాను సార్, కావాలని కొట్టలేదు అన్నా కానీ కుదరదు. మనుషులు మాట్లాడే ప్రతి మాటను గురించి లెక్క అప్పచెప్పాలి. అదే జోక్గా అన్నాను సార్ ఇట్లా అంటే కూడా కుదరదు. అనుకోకుండా వచ్చేసింది సార్ అంటే కూడా కుదరదు. దేవుని వాక్యం చెప్తుంది, నీ నాలుక నిన్ను అభ్యంతరం పెట్టొద్దు. హల్లెలూయా. అభ్యంతరం పెట్టి అట్లా చూస్తే అందరు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్సే. ఎంతమంది దేవుని వాక్యం చెప్తుంది అదే. ఒక బిందు చేశాడు పెద్ద అతను, ఇందు చేసి అందరినీ రమ్మని పిలిస్తే, ఒకటి నేను భార్యను పెళ్లి చేసుకున్నా, తర్వాత ఎడ్లను కొన్నాను, పొలమును కొన్నాను అని చెప్తే వాళ్ళందరినీ వదిలేసి రాజమార్గంలోనికి వెళ్ళి కుంటివారిని, గుడ్డివారిని, వికలాంగులను, అంగహీనులను అందరినీ కూడా తీసుకొని రండి అని చెప్పారు. కానీ వాళ్ళకి అవన్నీ అభ్యంతరాలు ఉన్నాయి కనుక వాళ్ళు అంగహీనులుగా వచ్చేసారు. కనుక ఏర్పాటు చేసిన భోజనం ఎవరికైంది? పిలువబడిన వారికి గాక వీళ్లకు, ఆ రెండవ స్థానంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మన నోరు మనల్ని అభ్యంతరం పరుస్తుందా? అస్సలు లేదు కదా. మన నోరు అభ్యంతరం పరుస్తే ఏం చేయాలి? నాలుక తీయాలి కదా. నాలుక, పాముకి ఎన్ని నాలుకలు ఉంటాయి? 2 ఉంటాయి. అట్లా మనకు అట్లా నాలుకలు ఏం లేవు కదా. అలా నాలుకలు ఉంటాయి. దేవుని వాక్యం చెప్తుంది. ఆ 2 నాలుకలు ఉంటే ఏమంటారు వాళ్ళని? పాము నాలుకలు అంటారు కదా. మనమే డిసైడ్ చేసేస్తున్నాం, మనమే డిసైడ్ చేస్తున్నాం. దేవుడు మరి ప్రాముఖ్యంగా మనల్ని డిసైడ్ చేస్తాడు. హల్లెలూయా. మనం చేయలేదన్నా అని అనలేదన్నా, ఆడి తప్పినా, అబద్ధం ఆడినా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని వాక్యం చెప్తుంది నీకు ఉప్పు సారం లేకపోతే దేనివల్ల సారం అవుతుంది? దానికి ఇంకో మందేమన్నా వేస్తారా? మందేసినా ఉప్పు సారం కాదు. అగ్నికి కూడా ఏం చేసినా కానీ అగ్ని యొక్క విలువ మారదు. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మన జీవితంలో 2 కాళ్ళు బాగుండి, 2 చేతులు బాగుండి, 2 కన్నులు బాగుండి, నోరు బాగుండి దేవుని రాజ్యంలో వెళ్ళాలి అని దేవుని యొక్క ఉద్దేశం. పిల్లోడు నిప్పు దగ్గర పోతుంటే ఏమంటాం? వాడు వెళ్ళకపోయినా సరే అక్కడ చూసి చెప్తాం కదా. పొయ్యి దగ్గర పోతా ఉంటే చెప్తాం, నీళ్ళల్లో పడుతూ ఉంటే చెప్తూ ఉంటాం. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో అభ్యంతరం కలగకుండా ఉండాలి. మనం ఇతరులకు అభ్యంతరం ఉండొద్దు, మనకు ఆటంకం కలిగేటువంటి విషయాలు కూడా అభ్యంతరం. కనుక ఎక్కడ పడేస్తాడంట? ఇప్పుడు అయిపోతుందేమో, అరే ఇప్పుడు సరిపోతుందేమో,
కానీ తీర్పు దినం ఒకటి ఉందని గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. తీర్పు దినం ఒకటి ఉంది. అది ఈ లోకంలో అదే, పరలోకంలో కూడా అదే. తీర్పు దినం ఉంటే నీ కన్ను అభ్యంతరం భరిస్తే తెరికై, నీ నాలుక అభ్యంతరం భరిస్తే కనుక దేవుని వాక్యం చెప్తుంది, నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించు. చాలా సింపుల్గా చెప్పాడు. ఈ అవయవ భాగాలు ఎక్కడో మనకు తెలియదు కాదు. ఇదేంటంటే చెయ్యి అంటాం కదా, ఇదేంటంటే వేలు అంటాం. కనుక ఈ అవయవ భాగాలను మన దగ్గరనే పెట్టి మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అభ్యంతరం కలగకుండా ఉండాలి. అభ్యంతరం కలగకుండా ఉంటే మంచిది కదా. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అన్నీ చూస్తారు వాళ్ళు కదా. అమ్మాయి కన్ను బాగుందా, కాలు బాగుందా, చెయ్యి బాగుందా, అన్నీ బాగున్నాయా అని చూస్తారు. ఫోటోలు అప్పటి కాలంలో ఫోటోలు పెడితే కొంచెం వంకర పెట్టితే అవతలోడికి ఈమె చెయ్యి బాగాలేదేమో వంకర పెట్టింది. ఇక అప్పటి ఫోటోలు వేరే ఉండేవి. అంతా పూల తొట్లు, ఇప్పుడు అంతా కూడా రకరకాలు. కనుక ఏది బాగలేకపోయినా, ఆ మూలకున్న ముసలమ్మకు బాగలేకపోయినా సరే అమ్మాయిని పాడు ఆడు అని చెప్పేవాడు. కానీ ఇప్పటి కాలంలో నా ఇష్టం, నా లైఫ్, కానీ పోతే నరకానికే పోతా కదా. ఎక్కడికి పోవాలి? దేవుని సన్నిధిలో మన జీవితాల్ని, మన క్యారెక్టర్స్ని పెంచుకోవాలి, మన అవయవాలను పెంచుకోవాలి, మన మాదిరికరమైన జీవితాన్ని పెంచుకోవాలి. దేవుడికి అభ్యంతరకరంగా లేకుండా మనల్ని మనం సరిచూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్కూల్ పిల్లోడిని షూ వేసి పంపిస్తాం. స్కూల్ దగ్గర లేస్ ఊడిపోయినా సరే టీచర్ ఏమంటుంది? మళ్ళీ కట్టుకో. వాడికి రాకపోయినా సరే ఎలాగైనా కట్టి పంపించాలి కదా. ఏ దాంట్లో కూడా కాంప్రమైజ్ గారు. లోక సంబంధంగా, దైవ సంబంధంగా కాంప్రమైజ్ కాకూడదు. మళ్ళీ దేవుని రాజ్యం, నీతిని మొదట వెతకాలి. కనుక దేవుని రాజ్యానికి హక్కుదారులు కావాలి. ఎవరి పేరైనను ఈ జీవగ్రంథంలో రాయబడిన ఎడల వారు పరలోక రాజ్యానికి వారసులు కారు. కనుక దేవుని యొక్క గ్రంథం మన కొరకు తెరవబడుతుంది. కనుక అన్నీ హ్యాండ్ ఓవరింగ్ చేస్తారు కదా. అప్పుడు ఏం చేస్తారు? అన్నీ బాగున్నాయని చెప్తారు. కనుక ఏదైనా కల్మషం జరిగితే ఆ సమయంలో వారు హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో దాని గురించి లెక్క చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవ్రీ థింగ్ ఈజ్ ప్యారలల్ అన్నాడు. ప్రతిది కూడా పరలోక రాజ్యానికి, ఇహలోక రాజ్యానికి పోలికలు అనేవి ఉంటాయి. కనుక దేవుడు మన అవయవ భాగాలన్నిటితో మనం పరలోక రాజ్యం చేరాలా వద్దా? నా అవయవ భాగాలు ఏమన్నా ఉండని నా సింగింగ్ చూడు అంటే కుదరదు కదా. దేవుడికి ఆ స్వరంతో దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తులు ఉండాలి. కనుక అభ్యంతరములు రాకుండా చూసుకోవాలి. అభ్యంతరాలు కలగజేయద్దు. అభ్యంతరం దేవుని పనికి అభ్యంతరం తెస్తే తిరగటి రాయి కట్టుకొని సముద్రంలో దూకడా మేలు అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంది. కనుక దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. కనుక దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుందంటే మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో 14వ వచనం. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది శిష్యులు చూసాము, కొంతమంది జనసమూహం చూసాము, కొంత శాస్త్రులను చూసాం. వాళ్ళందరూ ఊరికి ఉండట్లే, తర్కించుకుంటున్నారు అంటే ఏమని చేస్తున్నారు? వాదించుకుంటున్నారు. ఏమని? ఒక అబ్బాయి నిప్పుల్లో నీళ్ళల్లో పడుతూ ఉన్నాడు, వాళ్ళ నాన్న లేపుతూ ఉన్నాడు. ఇప్పుడు నాన్న పెద్ద వయసు అయిపోయింది, యవనస్తుడు అయిపోయాడు పిల్లవాడు. ఇప్పుడు నిప్పుల్లో నీళ్ళలో పడితే కష్టంగా తీస్తూ ఉన్నాడు. కనుక శిష్యుల దగ్గరికి వెళ్ళాడు, తర్వాత పెద్దల దగ్గరికి వెళ్ళాడు, తర్వాత శాస్త్రులు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే యేసు ప్రభు అక్కడున్న సమస్యను గ్రహించి
చెప్తున్నా, మీరు దేని గురించి వారితో తర్కించున్నారని వారిని అడగగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ వద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొంచు పండ్లు కొరుకొంచు మూర్ఛిల్లు. హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడే దయ్యం పడితే మాట్లాడితే, ఇప్పుడు ఈ దయ్యం ఏంటి? మూగ దయ్యం కదా. మూగ దయ్యం ఏం మాట్లాడుతుంది? ఏమీ మాట్లాడదు కదా. మూగ దయ్యం ప్రతిసారి ఏమి ఆటంకం చేస్తుందంటే, నిప్పు కనబడినప్పుడు, నీళ్లు కనబడినప్పుడల్లా అతన్ని పడేస్తుంది. దానిగా మూగదయం పట్టింది అని తండ్రికి బాగా తెలుసు కనుక నిప్పులు నీళ్ళల్లో పడినప్పుడు అది వస్తుంది, మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నా. కానీ నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాం కానీ వాళ్ళతో కాలేదు అని చెప్పాడు. తర్వాత దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఇదంతా పోవాలి అంటే ఏంటి? విశ్వాసం పెరగాలి. ఆయన ఏమన్నాడు? విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను. ఇంకేంటి? సహించడం, భరించడం అనేది చూస్తున్నాం. కనుక శిష్యులను, అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఆయన ఆ రకంగా చెప్పాడు, విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా. తర్వాత ఎంతకాలం ఉంటాను అని కూడా చెప్పాడు, ఎంతవరకు సహిస్తాను అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు ఆ మూగ దయ్యాన్ని నా దగ్గరకు తీసుకురండి అని ఆయన చూశాడు. దయ్యం ఆయనను చూడగానే వాని విలవిలాడించాను కనుక వాడు నేలను పడి నురుగు కార్చుకొంచు పొర్లాడుచుండెను. నేలను కార్చుకున్నాడు, నురుగు కార్చుకుంటున్నాడు, పొర్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుని చూసిన వెంటనే అతడు బాల్యం నుండియే, కనీసం ఆయన 25 ఏండ్లు అయితే వాళ్ళ నాన్న 50 ఏండ్లు ఉండొచ్చు కనుక అట్లా బాల్యం నుండే అని చెప్పాడు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రార్థనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం, ఏమైనను మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించాలి. ఈ ప్రార్థన ఇక్కడ మాత్రమే మనకు కనబడుతుంది. అది మాట్లాడే దయ్యమా, మాట్లాడే దయ్యమా, అది మూగ దయ్యమా, చెవిటి దయ్యమా, నురుగు కార్చుకునేదా, ఏదైనా సరే. దేవా ఇది ఎంతకాలం అయ్యింది అని అడిగినప్పుడు మనకేమనిపిస్తుంది? చాలా రోజుల నుండి అయింది కనుక మనం ఏమనుకుంటాం? ఇదే ఇంతే అని వదిలేస్తాం. కానీ నేను చేయగలను అని అంటే, ఏమైనాను మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. అయ్యా మీకు మాత్రమే సాధ్యం, ఏమైనాను మా మీద కనికరపడి, నమ్ముట నీ వలనైతే. కనుక ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ నమ్మడానికి సాధ్యం కాలేకపోతుంది. కనుక ఏమైనా మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని బిగ్గరగా కేక పెట్టాడు. తర్వాత అపనమ్మకం లేకుండా సహాయం చేయమని బిగ్గరగా కేక పెట్టాడు. నాకు అపనమ్మకం అనేది వస్తుంది అంటే బాల్యం నుంచి ఈయనతో యాతన తంటాలు పడుతూనే ఉన్నా కనుక ఏమైనా సరే మా మీద కనికరపడు. ఈ అపనమ్మకము అనేటువంటిది వస్తూనే ఉన్నది, రాకుండా నాకు సహాయం చేయమని అడిగాడు. హల్లెలూయా. ఒక పిల్లోడు ఏడుస్తా, వాడు అంతేలా ఏడుస్తూనే ఉంటాడు అంటాం కదా.
వాళ్ళు అంతేలే వదిలేసేయండి, వాళ్ళు అంతేలే వదిలిపెట్టేయండి అంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అతడు బాగయ్యే వరకు వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా అభ్యంతరం వస్తుంది, నాకు అపనమ్మకం కలుగుతుంది, నేను నీ దగ్గరికి తీసుకొచ్చా, నా కొడుకుని తీసుకొచ్చా, నేను మొయ్యలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఆ నీళ్లు నిప్పుల్లో పడుతున్నాడు, నురుగు కార్చుకుంటున్నాడు, పళ్ళు కొడుకుంటున్నాడు, పొరలాడుతున్నాడు, ఏమైనా నా మీద కనికరపడి. దేవుడు కనికరపడతాడు, దేవుడు కృప చూపిస్తాడు. ప్రార్థన వల్లనే కానీ ఇలాంటి వదిలిపోవుట అసమం. మనకు తెలిసినటువంటి మాటలన్నీ వల్లిస్తాం, కానీ దేవుడికి ఇష్టమైన, దేవా నా మీద కనికరపడు, నాకు సహాయం చేయి, ఏమైనా సరే మా మీద కనికరపడు, నమ్ముతున్నాను ప్రభువా, అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయమని బిగ్గరగా కేకలు వేశాడు. కనుక యేసు ప్రభు తన శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఇవి జరగవు. హల్లెలూయా. కనుక మనల్ని మనం సరి చేసుకోవాలన్నా, ఇతరులను సరి చేయాలన్నా, దేవుని సన్నిధిలో ఉండాలన్నా దేవుడు మనకి అభ్యంతరం కలగజేయకుండా ఉండాలి. హల్లెలూయా. కనుక అభ్యంతరాలు వచ్చినా సరే వాటిని అధిగమించే విధానంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి రక్షణ ఇస్తాడు. నరకంలో పడాలా, నరకం నుండి తప్పింపబడాలి. కనుక అన్ని అవయవాలు పడి ఉండి నరకానికి పోవడం కన్నా ఒక్క అవయవంతోనైనా నిత్య జీవంలోనికి చేర్చబడాలి. ప్రభు దగ్గర వేడుకోవాలి, తన రక్తం ఇచ్చి మనం కొన్నటువంటి వ్యక్తులుగా దేవుడు తీర్చిదిద్దాలని ప్రభునామంలో కోరుతూ ఉన్నాను. చాలు. కనుక అది సునాయాసంగా వెళ్ళిపోయింది. కనుక ఏం అరుపులు లేవు, కేకలు లేవు. కనుక దేవుడు ఆ యొక్క విపత్తు నుంచి ఆ బిడ్డను తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చనిపోయాడు? చనిపోయిన వాళ్ళలాగా అయ్యాడంట, చచ్చిపోయిన వాడిలాగా అయ్యాడు. కానీ అంత గొప్ప రక్షణను కలుగజేసిన దేవుడికి వందనాలు తెలియజేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న రాత్రి నాకు ఒక ఆమె పిలిచి వేరే ఆమె, ఒక ఆమె బొమ్మ చేసి పెట్టిందంట, అలాగే తల్లి కూతుర్లకు నిద్ర పట్టట్లే, ఇలా జరుగుతుందా? వేరే ఆమె చెప్పింది కనుక ఆమె ఎన్నడూ లేదు, ఆమె చెప్పింది ఇట్లాగని. కనుక దేవుని యొక్క కార్యం మనం మన జీవితంలో చూడాలి. ఆ బొమ్మల గురించి, ఆ దయ్యాల గురించి, ఆ శక్తుల గురించి అవన్నీ పోవాలంటే యేసు ప్రభు దగ్గరనే అవన్నీ కూడా పోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన మాంత్రికులను ఆశ్రయిస్తే మన యొక్క జేబులు ఖాళీ చేస్తాడు, కానీ దాన్ని తొలగించడానికి పోలీస్ యొక్క అధికారం ఎంతవరకు? ఆ పోలీస్ పోవాలి అంటే ఇన్స్పెక్టర్ రావాలి, ఇన్స్పెక్టర్ను దానికి కడతాడు. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇన్స్పెక్టర్కు మళ్ళీ డీజీఓ, ఐజీఓ, ఎస్పీఓ అలాంటి శక్తులు కడతారు. మనమేమో వాళ్ళకి దాసోహంగా తిరుగుతూనే ఉంటాం. అపవాది శక్తులు ఒకటి మన మీద పనిచేస్తూనే ఉంటాయి. హల్లెలూయా. కనుక దయ్యములను వెళ్ళగొట్టడానికి యేసు ప్రభుకి శక్తి ఉన్నది. ఆయన చూడగానే అవి విలవిలలాడి వెళ్ళిపోయాయంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి ముందు ఏ శక్తి కూడా నిలవదు. హల్లెలూయా. కనుక ఆయననే చెప్పాడు, దయ్యములకు నాకున్నట్లు రక్త మాంసాలు ఉండవని చెప్పాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి. ఈరోజు పెంటికోస్టల్ డే. పెంటికోస్టల్ డే అంటే ఏంటి? యేసు ప్రభు ఈ లోకంలో ఎంతకాలం ఉన్నాడు? చనిపోయి లేచిన తర్వాత యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 40 రోజులు ఈ భూమి మీద బ్రతికాడు.
ఎమ్మాయి మార్గంలో వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడాడు. తర్వాత రొట్టె తెచ్చినప్పుడు మీ దగ్గర ఏమైనా ఉందంటే ఎరిసి చూపించాడు. తోమాకు చెప్పాడు, కనబడ్డాడు. ఇవన్నీ కూడా 40 డేస్. 40 డేస్ తర్వాత అందరూ చూస్తుండగా ఆరోనుడు అయ్యాడు. ఆరోనుడు అయిన తర్వాత మీరు యెరూషలేములో వెయిట్ చేసి చూడండి అని చెప్పాడు. ఆ 10 రోజులు మేడ గదిలో వాళ్ళు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే విభాగింపబడినటువంటి అగ్ని నాలుకల వంటి నాలుకలు ఒక్కొక్కరి మీద, అది డే ఆఫ్ పెంటికోస్ట్ అంటాం. 50th డే పెంటట్యూడ్స్ అని చెప్పాం కదా. పెంటికోస్ట్ అంటే 50వ రోజు ఆ యొక్క అగ్ని వంటి విభాగింప నాలుకలు వారి మీద దిగినాయి. కనుక మన సంఘములన్నింటిలో కూడా ఈరోజు ఒక పెంటికోస్తు దినం అనేటువంటి విధానంలో దేవుని నామం ఘనపరుస్తూ ఉన్నారు. కనుక దాని గురించినటువంటి బుక్స్ రాశారు. వాటన్నిటిని బట్టి దేవునికి వందనాలు. కనుక మనకు తెలియాలి ఎంతకాలం ఉన్నాడు, ఎవరెవరితో మాట్లాడాడు, ఏమేమి తిన్నాడు, ఎక్కడెక్కడ నడిచారు. ఆయన పట్టుకుందామని వచ్చేసరికి ఆయన అదృశ్యుడు అయిపోయాడు. కనుక ఇంకా నేను మా తండ్రి దగ్గరికి పోలేదు అని చెప్పాడు. ఆయన మాట్లాడుతుంటే మన హృదయంలో మంట రగలలేదా అని చెప్పారు. ఆయన అంతసేపట్లో రొట్టె విరచడంలోనే అసెండింగ్ అయిపోయాడు. కనుక దేవుడు ఈ లోకంలో ఇంకా చనిపోయి పాతిపెట్టము 3వ రోజు లేచాడు అంటే లేచిన తర్వాత ఇవన్నీ సంఘటనలు జరిగాయి. కనుక అందరూ చూస్తుండగా ఆయన అసెండింగ్ అయ్యాడు. హల్లెలూయా. కనుక ఆ ఆత్మ ప్రత్యక్షతలు, వాటన్నిటిని ఆత్మ ప్రత్యక్షతలుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. 50వ రోజు పెంటికోస్టల్ డే, రిజరెక్షన్. కనుక ఆ దినమున అందరూ కూడా అగ్ని చేత బాప్తిసం పొందారు. విభాగింపబడిన నాలుకలు వారిలో, ప్రతి వారిలో శక్తి కలిగింది. ప్రతి వారిలో అప్పుడు మీరు సిలువ వేసిన ఈ యేసునే మేము ప్రకటిస్తున్నామని పేతురు గట్టిగా చెప్తే ఒక్క ప్రసంగంతోనే 3000 మంది రక్షణ పొందారు. కనుక అది మనకేం జరుగుతుందో ఎక్కడి వరకు 40 రోజులు వచ్చిన తర్వాత అప్పటిదాకా మనం ఇవి బాగానే పాటిస్తాం. ఆ తర్వాత సంఘటనలు చాలా తీసుకుంటాం. ఆ తర్వాత సంఘటనలు ఆయన ఆరోనుడు అయ్యే వరకు ఏం జరిగిందో చెప్తాం. తర్వాత పెంటెకోస్తు పరిశుద్ధత దినం, ఆ దినంలో ఇవన్నీ కూడా జరిగాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి వినబడలే, ఏం అర్థం కాలేదన్నట్టు. కనుక దేవుడు ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ వరమనే బాప్తిసం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం బాప్తిసం పొందుకోవడం కాదు, దేవుడు తన అగ్ని వంటి విభాగింపబడిన నాలుకలు ఇస్తాడు. అట్లా అని చెప్పి నాకు ఇచ్చాడు అని చెప్పి ఇవన్నీ ఇది చేయడం కాదు, దుర్వినియోగం చేయడం కాదు. కనుక ఆ దుర్వినియోగం చేయకుండా ప్రతివారు భాషలతో మాట్లాడితే తమను తామే ఎడిఫికేషన్, వృద్ధిపరచుకోవడానికి మాట్లాడుతున్నారు. భాషలు మాట్లాడేవారు తమకు భాషలు వచ్చు కనుక దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నారు. కనుక అవన్నీ కూడా కొరింథీ పత్రికలో చెప్తూ ఉంటాడు. 13 ప్రేమ. భాషలైనా నిరర్ధకమవుతాయి కానీ ప్రేమ మాత్రం ఎల్లకాలం. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, ఈ 3 నిలుస్తాయి. వాటిలో శ్రేష్టమైంది ప్రేమ. కనుక ఏపోదు అనేటువంటిది తెలుసా? ఏపోదు తెలుసా? ఏపోదు తెలుసా? యాజకుడు వేసుకునేటువంటి అంగి. కనుక దానికి ఒక గంట ఉంటుంది, దాని పక్కన ఒక దానిమ్మ ఫలం ఉంటుంది. కనుక ఫలంలో ఈ అన్ని విత్తనాలు ఎట్లా ఉంటాయో దాన్ని దానిమ్మ గింజ అంటారు. కనుక గంటలు భాషలకు సూచన, ఫలం ఆత్మీయమైనటువంటి విధానానికి సూచన. కనుక గంటలు 2 కొట్టుకుంటే ఎట్లా ఉంటుంది శబ్దం? కనుక గంటకి ఫలం. కనుక ఇవి 2 కూడా కొట్టుకోకుండా ఫలం ఇచ్చేవారు ఉండాలి, దేవుని మహిమపరిచే వాళ్ళు ఉండాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మన కొరకు అన్ని అవయవాలు మంచిగా ఉండి పోవాలి అంటే దేవుని సన్నిధిలో దీవెనకరంగా చేయాలి. కనుక
వాళ్ళని నిప్పులో వేసినా యోహాను పత్రిక మొదటి యోహాను 1 నుంచి 5 అధ్యాయాలు ఉంటాయి. అవి స్త్రీలందరికీ కూడా మనం క్విజ్ పెట్టాం. తర్వాత ఫిలమన్ పత్రిక ఒకటే ఉంటుంది కనుక చాలా బిజీ ఉంటారు కదా యవనస్తులు, అందుకే ఒకటే పత్రిక పెట్టాం. 30వ తారీఖున క్విజ్ హైదరాబాద్లో ఉంటుంది. దానికి అందరు కూడా రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కాకపోతే క్విజ్లో ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేయకుండా 5 మంది సెలెక్ట్ చేసుకోవాలి కనుక దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీరు సృష్టించినటువంటి సృష్టిలో మమ్మల్ని ప్రేమించి మీ వలె ఉండడానికి మాకు అన్ని అవయవ భాగాలు ఇచ్చారు. ఏ అవయవ భాగం కూడా తండ్రి నశించిపోకూడదనే ఉద్దేశం మీరు మాకు అనుగ్రహించారు. ఆ రీతిగా దీవించండి. శ్రేష్టమైన ఈవులతోనూ ప్రభా అన్ని అవయవాలు బాగుండి పరలోక రాజ్యం చేరడానికి ప్రభా మా ప్రయత్నములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా ఏ కన్ను లేకనో కాలు లేకనో చేయి లేకనో ప్రభా పరలోక రాజ్యం చేరకుండా ప్రతి అవయవ భాగాన్ని మేము శుద్ధీకరించుకుని మేము వెళ్ళడానికి సహాయం చేయండి. ఏ ఒక్కరికి ఏ రకమైన అభ్యంతరం లేకుండా ప్రభా మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ మా విశ్వాసాన్ని మమ్మల్ని బలపరచండి. ప్రభా మీరు సృష్టించినటువంటి వాటన్నిటిలో మేము ప్రథమ ఫలములుగా ఉండినట్లు మీరు మమ్మల్ని కొన్నందుకు స్తోత్రం. ప్రభా మాలో తండ్రి ప్రతి భయాందోళనన్నిటిని తొలగించండి. దేవా మీ శక్తి సామర్థ్యములను ఆరోగ్య జ్ఞానాలని మీరు మాకు ప్రసాదించండి. ముందుగానే మీరు తెలియజేశారు ప్రభా నీ కొరకు ఒక గ్రంథం పెట్టానని. అయ్యా మా ప్రవర్తన, మా మాట, మా చూపు, మా నడవడిక ప్రతిదీ కూడా మీ గ్రంథంలో రాసి పెడుతున్నందుకు స్తోత్రం. తండ్రి మా జీవితంలో మీ నామాన్ని ఘనపరిచినట్లుగా సహాయించండి. విన్న వర్తమానం అందరూ కూడా యవనస్తులు, పెద్దలు, ప్రభా పిల్లలు, తండ్రి తల్లులు, తండ్రులు ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని గ్రహించడానికి కృప చూపించండి. చెవుడు మూగ దయ్యం పట్టినటువంటి వ్యక్తులను కూడా మీ రాజ్యంలో ప్రభా వారు వర్ధిల్లుటకు సహాయించండి. ఎవరు చేయలేని కార్యం మీరు చేసి ప్రభా అపవాది శక్తులన్నిటి మీద మీరు మాకు అధికారం ఇస్తారని మా ప్రార్థన ఒకటేనైనా. ఏమైనా మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ప్రభా. అపనమ్మకం అనేది వస్తుంది, అది రాకుండా మాకు సహాయం చేయమని అయ్యా మీకే మహిమ చెల్లిస్తూ ఆ తండ్రి చెవిడి మూగ దయ్యమును గద్దించి ప్రభా మీ దాసుని మళ్ళీ బ్రతికింపజేసినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు సమృద్ధి గల నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.